పిక్చర్స్ బ్యానర్ పై రాహుల్ వెంకట్, అనిషా అంబ్రోస్ నటినటులుగా కేదయ దర్శకత్వంలో నీలిమ తిరుమల శెట్టి నిర్మించిన చిత్రం అలియాస్ జానకి. ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా నడుస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు మీకోసం. చాలా మంచి రెస్పాన్స్ అండ్ మనకి ఎన్ఆర్ఐస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మరిన్ని సినిమాలు ఇన్స్పిరేషన్ తీసుకొని ఆన్లైన్ రిలీజ్ కావాలని వాళ్ళ నుంచి కూడా మంచి రెస్పాన్స్. సో ఓవరాల్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ద టీమ్ వర్క్ అందరూ గుర్తించినందుకు, మంచి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇవి మా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి, ప్లస్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్న అందరి ప్రేక్షకులకి మా టీం తరపు నుంచి మేము కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ వన్స్ అగైన్ నీలిమ గారికి షీ బిలీవ్డ్ ఇన్ ద కాన్సెప్ట్ ఫస్ట్ ఆన్లైన్ రిలీజ్ చేయటం అనే దానికి. సో నేను ఆమెకి డెఫినెట్లీ నా థ్యాంక్స్ అండి. ఆన్లైన్లో చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అరౌండ్ నియర్లీ 2000 పీపుల్ దే వుడ్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ టిల్ నౌ. ఇవాళ నేను ఇప్పటికి మునుపు చెక్ చేసిన లాస్ట్ ఏంట్రా అంటే అరౌండ్ 2000 పీపుల్ దే వాచ్డ్ ద మూవీ అండ్ వెరీ నైస్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్ ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి కూడాను. ఎందుకురా అంటే లెజిటిమేట్గా మూవీ వాచ్ చేసి పైరసీని ఎంకరేజ్ చేయకూడదు అనే సదుద్దేశంతోనే వాళ్ళు దీన్ని బాగా చక్కగా ఎంకరేజ్ చేశారు. కలవరమే కలిగించే వరమెందుకనో మరి బతికి, తన కొరకే ఊహలలో పరుగెందుకనో పెరిగి, ఇది వరకెరుగని కలయిదని, ఇది ఇరుగురి మనసుల కలయికని. అలియాస్ జానకి అనే మూవీ చేయడం వెనుక మా ఉద్దేశం ఏంటంటే అండి, రెగ్యులర్గా తెలుగులో వస్తున్న సినిమాలకి భిన్నమైన ఒక సినిమా చేయాలి. అలాగే కాన్సెప్ట్ పరంగా కూడా ఒక సందేశాత్మక చిత్రం అవుతుంది ఇది అనే దీంతో ఒక పాజిటివ్ నోట్తో మేము ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మాకు నిజంగా చూసిన చాలామంది నుంచి తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలి, చాలా ఎంకరేజింగ్గా మాట్లాడుతున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. లైక్ అంటే చాలా ఎక్కువ మంది ఇంకా రీచ్ అయ్యి ఉండకపోవచ్చు, ఇంకా ఇప్పుడిప్పుడే వ్యూస్ పెరుగుతున్నాయండి. థియేటర్స్కి వస్తున్నారు. రిలీజ్ రోజు కంటే తర్వాత రోజు కంటే తర్వాత రోజు అలా రోజు రోజుకి ఆడియన్స్ థియేటర్స్కి రావడం చూడడం జరుగుతుంది. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీఆర్ గెటింగ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ డైలీ, మెసేజెస్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ. చూసిన వాళ్ళంతా కూడా చాలా మంచి సినిమా చేశారు, వెరీ గుడ్ ఎఫర్ట్, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అన్నట్టుగా చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మేము ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమాని స్టార్ట్ చేశామో దాన్ని మేము రీచ్ అయ్యామని అనుకుంటున్నాము. సంతలో పెరిగిన సుందరి, నే సందుల్లో చేసిన అల్లరి, ఊరించి సోకే జాంగిరి, నే బజారు సుందరి. సంతలో పెరిగిన సుందరి, నే సందుల్లో చేసిన అల్లరి, ఊరించి సోకే జాంగిరి, నే బజారు సుందరి. యాక్చువల్గా అలియాస్ జానకి అనే కథ పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసిందండి. ఆయన ఒక కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని స్టార్ట్ చేశారు. సో కామన్ మ్యాన్ అన్న అతను ప్రజెంట్ సొసైటీలో ఎలా స్ట్రగుల్ అవుతున్నాడు అంటే అన్ని చోట్ల అండి, ప్రతి చోట తను ఎక్కడికి వెళ్తాం కానీ ఒక కరప్షన్ దగ్గర కానీ రకరకాల ఇన్సిడెంట్స్ అండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కూడా కొంత సఫర్ ఫేస్ అవుతున్నాడండి. సో దాన్ని బేస్ చేసుకొని దానికి ఎలా ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పనేసి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పడే స్ట్రగుల్ దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యాడు అంటే ఎలాంటి రూట్ చూస్ చేసుకున్నాడు తను అన్న దాని మీద డిజైన్ చేసిన స్క్రిప్ట్ అండి ఇది అలియాస్ జానకి. ఇది ప్రతి ఒక్కళ్ళు మస్ట్ వాచ్ ఫిల్మ్. యాక్చువల్గా మేము ఛానల్స్లో కాల్స్ తీసుకుంటున్నప్పుడు మాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయండి, ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా. లక్కీగా మాకు జింగ్రీల్ ద్వారా కూడా అబ్రాడ్లో రీచ్ అయింది ఇది ఓవర్సీస్లో. సో బాగా అప్రిషియేట్ చేస్తున్నారండి, మా ఎఫర్ట్ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమా తీయడానికి ఒక గట్స్ ప్రొడ్యూసర్ కావాలండి, అంటే గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. సో నీలిమ తిరుమల శెట్టి గారు ఈ కాన్సెప్ట్ వెంటనే టేకప్ చేయడం పంజా తర్వాత అది కొత్త వాళ్ళతో చేయాలని చెప్పని, కొత్త టెక్నీషియన్స్తో చేయాలని చెప్పనేసి ఆమె మా అందరికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళ రిలీజ్ దాకా తీసుకొచ్చి రిలీజ్ చేశారు, థియేటర్కి రిలీజ్ చేశారు. సో అదేంటి ఇలాంటి కాన్సెప్ట్స్ ఎంకరేజ్ చేస్తే
100% వేరే ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటి అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి సేమ్ టైం కొత్త కాన్సెప్ట్స్ అండి, కొత్త ఇవన్నీ చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు ఆల్సో అండి. అంటే కొత్త సినిమా కోరుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు కూడా. సో మనం వేరే లాంగ్వేజెస్లో చూసి అది అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటున్నాం. అది మనం ఎందుకు ట్రై చేయకూడదని చేసిన ప్రయత్నం ఉండాలి అలియాస్ జానకి. A genuine project made by genuine people. అలియాస్ జానకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మొత్తం టీమ్ మొత్తం అలియాస్ జానకిసే. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ మ్యామ్, ఇట్స్ ఆల్ యూ. ఈ ప్రాజెక్ట్ మీ వల్లనే వచ్చింది మ్యామ్, ఇట్స్ ఆల్ యూ. వీ ఓ లాట్, థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. అండ్ స్క్రీన్ పైన ఏది చూసినా 100% ఎఫర్ట్ దయా సార్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ షూర్ ఎవరు డిసప్పాయింట్ కారు. మీరు వెళ్ళి వాచ్ చేయండి. ఒక మంచి కాన్సెప్ట్, మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి మూవీస్ వస్తాయి. నాకు వచ్చిన రివ్యూస్ అన్నీ మాత్రం చాలా పాజిటివ్గా వచ్చినాయి. ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఎదుటివాడి బలం స్వార్థం అయితే నీ బలం నిస్వార్థం అవ్వాలి. బలవంతంగా మా ఇల్లని ఖాళీ చేస్తున్నారు సార్. దీని వెనక ఎవరున్నారో తెలుసా? మైసా. ఇది వీళ్ళ స్థలం. నువ్వు ఈ సమాజంలో రావణుల్లో బతకాలనుకుంటున్నావు, కానీ నీ చుట్టూ ఒకరు కాదు, లక్ష మంది రావణాలు ఉన్నారు. చుప్ సాలే చుప్. ఎవడా? జానకిరామ్. ఏపీ చలనచిత్ర మండలి ఎన్నికలు ఆదివారం హైదరాబాద్లో జరిగాయి. వాణిజ్య మండలిలోని నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియో యజమానుల సెక్టార్లకు ఎన్నికలు జరిగాయి. ఈసారి అధ్యక్ష పదవి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్కి చెందిన అభ్యర్థికి రావాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫలితాలను వెల్లడించలేదు. అందుకు గల కారణాలను వివరిస్తూ తమ్మారెడ్డి భరద్వాజ గారు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం. ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినాక డిక్లేర్ చేసి వాళ్ళ మెంబర్స్ 48 మెంబర్స్ ఎలక్ట్ అవుతారు. ఎలక్ట్ అయిపోయినాక 40 మిగిలిన వాళ్ళు అన్ని ఎలక్షన్ అయిపోతే అప్పుడు షీ విల్ డిక్లేర్ దట్ అండ్ ప్రెసిడెంట్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్కి ఇస్తే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ విల్ కండక్ట్ ది ఎలక్షన్ ఆఫ్ ది బాడీ, న్యూ బాడీ. సో అన్ఫార్చునేట్గా 12 మందిది 13 మందిది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఆర్డర్ వచ్చేదాకా డిక్లేర్ చేయలేం. ఆ 13 మందిది వచ్చేదాకా ఎలక్షన్ కూడా చేయలేం కాబట్టి అఫిషియల్గా చేయాలి కాబట్టి దానికోసం వెయిటింగ్. అది ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు ఎలక్షన్ చేసి అప్పుడు కొత్త బాడీని ఎన్నుకోవటం జరుగుతుంది. సో ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా బరువు బాధ్యతలు తెచ్చుకోవాలి. అఫిషియల్లీ స్పీకింగ్ అపద్ధర్మ ప్రభుత్వంలాగా ఉంటుమే తప్ప వీ కెనాట్ రన్ ది. ఎందుకంటే మేము అనౌన్స్ డిక్లరేషన్ చేసినప్పటి నుంచి అపద్ధర్మ ప్రభుత్వమే. సో అపద్ధర్మంగా మేమే ఉంటాం. బట్ ఎలక్షన్ అది కూడా వచ్చేసిందంటే, కోర్టు ఆర్డర్ వచ్చిందంటే అఫిషియల్గా వాళ్ళు కూడా వచ్చేస్తారు, వాళ్ళ సీట్లోకి తీసుకోవచ్చు. సో అప్పటిదాకా మేము ఉంటాం. సో ఇదండి వాళ్ళ కలర్ఫుల్ టీ టునైట్. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. రేపు మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RVS. దిస్ ఇస్ యువర్ జ్యోతి సైనింగ్ ఆఫ్. బై.